గణపతే నమ. గురుభ్యో నమ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సరేనండి, టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను మీకు ఒక ప్రశ్న వేశాను. ఒక 50 ఏళ్ల క్రితం, 50-60 ఏళ్ల క్రితం ఎలా ఉండేవాళ్ళము, ప్రజెంట్ ఎలా ఉన్నాము, ఫ్యూచర్లో ఎలా ఉండాలి అనుకుంటున్నాము కదా, ఎలా ఉన్నామో ఏంటో కదా, దాని గురించి అలాగే క్యారీ ఫార్వర్డ్ చేసుకోకుండా పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటూ ముందుకు వెళ్ళాలి. జీవితం అంటే అది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక 100-200 పెట్టి ఒక వస్త్రం కొంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టీషర్టే కొనుక్కున్నాం, ఒక షర్ట్ కొనుక్కుందాం అనుకున్నాం. అది ఒక సంవత్సరం వాడతాం. అది పాడైపోయాక క్లీనింగ్ ఉపయోగిస్తాం. ఇల్లు క్లీనింగ్ చేయడము, లేకపోతే వస్తువులు సైకిల్లో అదే ఏదైనా వస్తువుల్ని క్లీనింగ్ చేయడానికి ఉపయోగిస్తాం. అది జీర్ణావస్థలు అయిపోయి పీలికలు అయ్యేదాకా ఇంకా ఉపయోగపడదు అన్నంత వరకు ఉపయోగిస్తాము. ఎవరికి ఇవ్వడానికి కూడా మనస్కరించదు. ఇదో దీనికి ఉపయోగపడుతుందో అని ఉపయోగిస్తాం. అలాంటిది ఈ 100 ఏళ్ల జీవితాన్ని, భగవంతుడు ఇచ్చిన ఈ శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా అనారోగ్యంతోనూ దిగులుతోనూ జీవితాన్ని చాలిచ్చేద్దామా? కాదు కదా. జీవితాన్ని సంతోషమయంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఆ ఇచ్చిన ఈ శరీరాన్ని ఒకరికి ఉపయోగపడుతూ జీవించాలండి. అది జీవితం. ఒక వ్యక్తి గురించి చెప్తాను మీకు. ఆ వ్యక్తి తన భార్య బిడ్డతో సంతోషంగా ఉంటూ ఉన్నాడు. ఇల్లు కట్టడానికి మొదలుపెట్టి రూఫ్ దాకా వచ్చింది. పిల్లవాడు 14 ఏళ్ళు 15 ఏళ్ళు 10th క్లాస్కి వచ్చాడు. సరైన సమయంలో ఇల్లు పిల్లవాడు చదువు ఉన్నప్పుడు ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో కాళ్ళు తీయాల్సినంత కాళ్ళు పాడైపోయింది. కాళ్ళు ఎందుకు ఉపయోగపడదు? అలా ఆయన కాళ్ళు ఆ కుంటితోనే ఆయన 1.5-2 ఏళ్ళు మంచం మీద ఉండిపోయారు. అనేక ఆపరేషన్లు, స్పైన్ ఆపరేషన్ కూడా అయింది. బంధుమిత్రులు అందరూ ఉన్నారు. వాళ్ళకి చేతనేది ఏదో చేశారు. కొద్దో గొప్ప ఆస్తి కూడా ఉంది. కానీ ఉన్న ఉద్యోగం పోయింది. అనారోగ్యం పాలు. చూస్తే కుటుంబం, ఇల్లు ఆగిపోతుందేమో, పిల్లవాడు చదువు పాడైపోతుందేమో, ఎలా అని దిగులు పడిపోకుండా, పోయిన ఉద్యోగం పోయింది, ఏది లేకపోయినా మళ్ళీ తొందరగా పాజిటివ్ థాట్స్తో నీరు కారిపోకుండా ఆయన ధైర్యంతో, ఆయన పాజిటివ్ తనంతోనే తొందరగా కోలుకొని మళ్ళీ ఉద్యోగానికి జాయిన్ అయ్యి ఉద్యోగంలో చేరి తనకి తగ్గ ఉద్యోగం, తనకి ఏది వీలవుతుందో ఆ ఉద్యోగం చేస్తూ కుటుంబ భారాన్ని పోషించారు. ఇల్లును పూర్తి చేసి గృహప్రవేశం కూడా చేసుకున్నారు. పిల్లవాడిని వృద్ధిలోకి తెచ్చి పెద్ద చదువులు చదివించి ఉన్నత ఉద్యోగస్తుల్ని చేశారు. పెళ్లి చేశారు. పిల్లవాడికి కోడలు మనవుళ్ళతో సంతోషంగా గడుపుతున్నారు. ఆయన కూడా ఆరోగ్యంగా ఉన్నారు. మెడిటేషన్, ఎక్సర్సైజ్, అలానే బంధుమిత్రులతో కూడా సంతోషంగా గడుపుతారు. వాళ్ళకి ఇచ్చే విలువ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. కుటుంబంతో బాగుంటారు. ఇంకొకటి, ఇంట్లో పని కూడా చేస్తారు. తన ఆరోగ్యం తను చూసుకుంటారు. సొసైటీతో, ఫ్రెండ్స్ అలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకొక విషయం చెప్పనా, ఆయనకి కొద్ది గొప్ప ఆస్తి ఉంది. కొడుకులు బాగా చూసుకుంటున్నాడు కొడుకు. ఇంకా ఈరోజు కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో హిందీ టీచర్గా సేవలు అందిస్తున్నారు. హిందీ నేర్పిస్తున్నారు. బెంగళూరులో ఉన్నందువల్ల కన్నడ హిందీలో నుంచి కన్నడ తర్జుమా, ట్రాన్స్లేషన్ చేసుకుంటూ, రాత్రులు కూర్చుంటూ నేర్చుకుంటూ, నిత్య విద్యార్థిలాగా నేర్చుకుంటూ ఆ పిల్లలకి హిందీ నేర్పిస్తున్నారు. ఎంతో అంత సంపాదిస్తున్నారు. ఇంటి పని చేసుకుంటారు. ఆధ్యాత్మికంగా కూడా దేవుడికి పూజలు పునస్కారాలు చేస్తారు. తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తారు. దేనికి ఆయన తల ఒక్కలేరు. అనేక కష్టాలు, ఆర్థికంగాను, మానసికంగాను, శారీరకంగాను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. అట్లా అని చిన్నప్పుడు ఏదో కష్టాలతో పెరిగిన మనిషి కూడా కాదు. ఉన్నతం ఫ్యామిలీలో పెరిగిన మనిషి. సడన్గా ఒక ఇన్సిడెంట్ జరిగిపోయేసరికి దానికి బెంబేలెత్తిపోకుండా తన అంతర్శక్తితో, తన శక్తితో, తన స్వహస్తాలతో కుటుంబాన్ని ఉన్నతంగా తెచ్చారు. నలుగురికి ఆదర్శప్రాయంగా ఉన్నారు. కొడుక్కి, పిల్లలకి, ఇంట్లో పిల్లలకి.
మనవడి బాధ్యతలు కూడా మనవడికి ఏవేవి ఎక్కడికైనా తీసుకెళ్ళాలా తీసుకురావాలా ఏది చైనా చేస్తారు. ఇంట్లో కూడా పని చేస్తారు. ఇది చేస్తారు ఇది చెయ్యరనేది లేదండి. ప్రతి పని చేయగలరు. ఏ బండితో యాక్సిడెంట్ అయిపోయి మళ్ళీ భయపడుతూ ఆ బండి ఎక్కకుండా లేదు. అదే 2 వీలర్తో ఈ రోజుకి 70 ఏళ్ళు అవుతుంది. ఈ రోజు కూడా ఆ 2 వీలర్తో అప్పుడేదో జరిగింది, ఇప్పుడేంటి నాకు, ఇప్పుడు బాగున్నాను కదా అని ఆ 2 వీలర్తో మళ్ళీ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. జీవితాన్ని సార్థకత్వం చేసుకుంటారు, ఉన్నతంగా ఉంటారు. అలాంటి మనిషి నిజంగా ఎన్నో పోటులు ఎదుర్కొన్నారు, కానీ ఎక్కడా గివప్ ఇవ్వలేదు. సర్వసాధారణం అనుకుంటూ పాజిటివ్ మైండ్తో ఈరోజు కూడా నిత్య తృప్తి, నిత్య సంతోషి, నిత్య యవ్వనుడు. వయసు అనేది నెంబర్ అండి. ఆ భగవంతుడిచ్చిన ఈ శరీరాన్ని సంతోషంగా పెట్టుకుని సంతోషంగా ఉండాలి, ఆదర్శప్రాయంగా ఉండాలి, ఉన్నతంగా జీవించాలి, సేవను అందించాలి. ఒకరికి సేవ చేసినప్పుడే మనం సంతోషంగా ఉండగలం. మన మనసుని, మనల్ని, ఈ అంతర్శక్తిని, ఈ శక్తితో మనం పైకి రావచ్చు. అది ఎవరో కాదు, మా వారు. ఉంటాను. ఈ మీనా, మీ మీనా.